హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా పొలంలో సూపర్ నేపియర్ గ్రాస్ అనేది ఫస్ట్ కటింగ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట కటింగ్ అనేది. సో కర్రలు అనేవి ఎక్కువగా ముదరనిచ్చామన్నమాట. ఎందుకు ముదరనిచ్చామంటే అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అన్నీ కూడా బతకలేదు. సో ఎక్కడైతే బతకలేదో అక్కడ పెట్టడానికి అని చెప్పి ఈ మొదళ్ళు అనేవి కటింగ్ చేయడం జరుగుతుంది. సో మన విత్తనాన్ని మాత్రమే మనం ప్రిఫర్ చేస్తాం కాబట్టి వేరే టైప్ ఆఫ్ గ్రాస్ ఏమి కూడా మనం ఇన్వాల్వ్ అవ్వము. సో మనది ఏంటంటే షాఫ్ కటర్ అవసరం లేదు. సో డైరెక్ట్గా మనకి పశువులు ఈజీగా తింటాయి అన్నమాట. సో అందుకని మనమే పెట్టుకోవడం కోసం దీన్ని బాగా ఎదగనిచ్చిన తర్వాత మనకి అడుగున ఉన్న కణుపుల్ని కటింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు గ్రాస్ కటింగ్ చూపిస్తాను చూడండి. సో ఇవి మనకి విత్తనాలుగా పనిచేస్తాయి అన్నమాట. చూడండి, సో ఇవి బాగా ముదిరిపోయినాయి. సో ఈ దీంట్లో 3 మనకి వచ్చినాయి అన్నమాట. ఈ 3 కూడా మూడు కణుపుల నుంచి ఇలా కటింగ్ చేసుకుంటాం. సో ఇది ఇలా మనం కణుపులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలా దాదాపుగా ప్రతి దుబ్బులోనూ ఉన్నాయి. కాకపోతే మనకి అంత రిక్వైర్మెంట్ లేదు కాబట్టి పశువులు తినడానికి ఇబ్బందిగా ఉండే గట్టి కర్రలు మాత్రం, అంటే ఏదైతే ముదురు విత్తనం ఉందో అది మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఈ గ్రాస్ ఎలా నాటుకున్నామో చూపిస్తాను. అదేవిధంగా ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి ఈ విత్తనం చూపించాను కదా. సో పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మేము ఇక్కడ బోధులు అనేవి తోలలేదు, ఎటువంటి బోధులు తోలించలేదు. ఎద్దులతో బోధులు తోలించి పెడదామని అనుకున్నాం. ఫస్ట్ అంత టైం లేకపోవడంతో కల్టివేటర్ వేసాం కదా, ఫస్ట్ రొటావేటర్ వేసి చెత్త అంతా కూడా మొక్క అయిపోయింది. ఆ తర్వాత కల్టివేటర్ వేసుకున్న సాళ్ళల్లోనే ఈ దుబ్బులు అనేవి పెట్టేసుకున్నాము. చూడండి ఎంత బాగా బతికినాయో. అందరూ ఏదో మొక్కజొన్నకి బోధులు తోలినట్టు తోలి పెడుతున్నారు. సో అది కూడా మంచి పద్ధతి, ఎందుకంటే కలుపు నివారణ కానీ వాటరింగ్ కానీ చాలా మంచిగా జరగడం జరుగుతుంది దానివల్ల. సో మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేదు. సో మా తోట ఆల్రెడీ పామాయిల్ వేసాం కాబట్టి వాటర్ స్కేర్సిటీ అనేది లేదనమాట. సో అందువల్ల మేము ఈ సూపర్ నేపియర్ని డైరెక్ట్గా కల్టివేటర్ సాళ్ళల్లోనే నాటుకోవడం జరిగింది. సో మీరు ఇటు చూసినట్లయితే ఇది ఫస్ట్ కటింగ్ ఏనండి. ఇంకా కటింగ్ ఈ పక్కన కటింగ్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇగురులు వస్తున్నాయి చూడండి. నిన్న వాటరింగ్ ఇచ్చాను, బాగా తేమగా ఉంది. అదేవిధంగా ఇది ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. సో కోత అనేది ఇలా వెళ్తుంది. సో చూడండి ఎంత ఏపుగా ఎదిగిందో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నేను సూపర్ నేపియర్ గ్రాస్ ప్లాన్ చేసినందుకు, అది సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.